హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులు స్వాగతం. సో వెల్కమ్ టు టుడేస్ వీడియో. దెర్ ఇస్ ఎ స్మార్ట్ రికవరీ ఇన్ టుడేస్ మార్కెట్. నిఫ్టీ 250 పాయింట్స్ పైనే రికవర్ అయింది. సో వండర్ఫుల్. అంటే ఇక్కడ ఏం లేదు, వార్ పేరు మీద కదా తగ్గింది. గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎఫెక్ట్ అయినాయి కదా మొన్నటి వరకు. ఇప్పుడు ఏంటంటే ఇరాను ఇన్ పర్టికులర్ సీజ్ ఫైర్ కి మేము సిద్ధం అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ యుద్ధం కంటిన్యూ కాకపోవచ్చు, యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశాలు తక్కువ అని ఎప్పుడైతే అర్థమైందో మార్కెట్కి ఊరట కలిగింది, రికవరీ వచ్చింది. తర్వాత అమెరికన్ స్టేట్మెంట్స్ కూడా ఏంటంటే మేము సంధి చేస్తాము మీరు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడటం, తర్వాత ఇజ్రాయెల్ చేసే యుద్ధానికి మాకు సంబంధం లేదని చెప్పడం, ఇవన్నీ కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్స్. దాని వల్ల ఏంటి, రెండు డెవలప్మెంట్స్. ఒకటి, క్రూడ్ ధరలు కొద్దిగా తగ్గాయి. క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టడం అనేది ఇండియన్ ఎకానమీకి, ఇండియన్ మార్కెట్స్కి చాలా అవసరం, చాలా యూస్ఫుల్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మార్కెట్స్ హ్యావ్ గాట్ ఏ రిలీఫ్. ఇప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ 24,950 ఆ రేంజ్కి వచ్చేసింది. అంటే 24,950 అంటే ఏముంది, 25,000 రేంజ్కి వచ్చింది. ఇది 25,200 రేంజ్ వరకు వెళ్ళొచ్చు, ఎందుకంటే ప్రీవియస్ హై టాప్ ఉంది కదా 25,200. ఇట్ మే టచ్ అగైన్, ఇట్ మే రీచ్ అగైన్ దిస్ 25,200. బట్ రేంజే అక్కడి నుంచి స్పీడ్గా అందుకుంటుంది అని చెప్పడానికి ఏం తార్కాణం ఏం లేదు. 25,200 వరకు స్కోప్ కనబడుతున్నది. అంటే లెటస్ జస్ట్ మన ఊరికే విల్ హ్యావ్ ఎన్ ఐడియా. చూడండి, ఇది యాక్చువల్గా ఇది 25,200 కదా. ఈ టాప్ ఇది వదిలేయండి, డబుల్ టాప్. అక్కడ రెసిస్టెన్స్ వచ్చింది, తగ్గింది, ఇక్కడికి వచ్చింది. ఏ ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇది ఇది పైకి వెళితే ఇక్కడ రెసిస్టెన్స్ 25,200 దగ్గర కనబడుతున్నది. ఇక్కడ నుంచి ఇక్కడ 25,200 దగ్గర కనబడుతున్నది కదా. సో మళ్ళీ అక్కడి నుంచి రెసిస్టెన్స్ తోటి మళ్ళీ కిందకు వస్తే ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వరకు అంటే 24,600, 24,800, ప్రిసైజ్లీ 24,800 కనపడుతున్నది. అంటే ఇది ఇక్కడ హయ్యర్ లోస్. ఈ లో కంటే ఈ లో హైలో ఉంది కదా. దిస్ ఈజ్ అ కేస్ ఆఫ్ హయ్యర్ లో అండ్ సేమ్ టాప్, డబుల్ టాప్. అంటే ఇక్కడ ఏంటంటే దీని అర్థం, దిస్ ఈజ్ నారోవింగ్, అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఫార్మేషన్ లో వెళుతున్నది. రాను రాను ముందు కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ కొద్దిగా నేరో అవుతుంది, అక్కడ ట్రెండ్ డిసైడ్ అవుతుంది. ఈ గ్యాప్, ఇక్కడ ఉన్న గ్యాప్ కి ఇక్కడ ఉన్న గ్యాప్ కి డిఫరెన్స్ చూడండి, నేరో అవుతున్నది కదా. ఫర్దర్ నేరో అయిన తర్వాత అప్పుడు గ్యాప్ అప్ అవటమా, గ్యాప్ డౌన్, సారీ, ఈ ట్రెండ్, ఈ అప్ ట్రెండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా లేకపోతే కిందకు వస్తుందా అనేది తెలుస్తుంది. దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. సో వీ విల్ హ్యావ్ టు సీ దిస్. సో అందువల్ల ఏంటంటే మార్కెట్స్ ఆర్ బుల్లిష్. మధ్య మధ్యలో ఇలాంటివి వస్తున్నాయి. ఓవరాల్ గా మార్కెట్ బుల్లిష్ గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్టార్టింగ్ లో నెగిటివ్ ఓపెనింగ్, కానీ తర్వాత పుంజుకుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా నౌ ఇట్ ఈస్ వెల్ ఆఫ్, అబౌవ్ ఆల్ మూవింగ్ యావరేజెస్. మరి నిఫ్టీ ఈజ్ ఆల్సో అబౌవ్ మూవింగ్ యావరేజెస్, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఆల్సో అబౌవ్. నిఫ్టీ చూడండి, నిఫ్టీ ఆల్రెడీ అబౌవ్ ఆల్ మూవింగ్ యావరేజెస్. ఇక్కడ 200, ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ ఉంది. సో ఎస్, మార్కెట్స్ ఆర్ గుడ్ ఎనఫ్. 60, 55 దాకా ఉంది ఆర్ఎస్ఐ నిఫ్టీకి. నౌ థింగ్స్ ఆర్
ఇన్ ప్రాపర్ షేప్. మరి అయితే మార్కెట్లు లో వాలటైలిటీ ఇండెక్స్ వాలటైలిటీ ఇండెక్స్ మీకు మామూలుగా 1.5% ఏమో తగ్గింది. విక్స్ పెద్ద ఏం తగ్గలేదులేండి. విక్స్ ఈజ్ డౌన్ బై 1.5%. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఉమ్, తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో తీసుకున్నట్లయితే వీ కెన్ చెక్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో. ఇది కాదు. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో గొప్ప ఇంప్రూవ్డ్గా ఏం లేదు, కానీ నిఫ్టీ పెరిగినంత బాగా అదర్ స్టాక్స్ ఏం పెరగలేదు, కానీ బట్ పాజిటివ్ గానే ఉంది. ఫైటర్ జెట్స్ స్ట్రైక్ టైరాన్ ఫెసిలిటీ. ఎప్పుడు కిల్ 4 సీనియర్ ఇరాన్ ఇంటెలిజెన్స్ ఆఫీషియల్స్ క్లెయిమ్స్ ఐడియా. ఇవన్నీ మామూలులేండి. గ్లోబల్ మార్కెట్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూడండి. 1366 1366 షేర్లు పెరిగితే 1232 షేర్లు తగ్గాయి. అంటే దగ్గరగా ఉంది. 55:45. 55% పెరిగితే 45% తగ్గాయి. అంటే అంత యాక్టివ్గా అట్రాక్టివ్గా ఏం లేదు. గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. మొత్తానికి గ్లోబల్ మార్కెట్లు నెగిటివ్ జోన్లో లేవు. ఇప్పుడు చూడండి, డౌ జోన్స్ తీసుకోండి. నాస్డాక్ నిన్నటిది కదా స్టోరీ. ఇవాళ ఈ రోజు రాత్రి జరిగే మార్కెట్ డిసైడ్ చేస్తుంది. బట్ బేస్డ్ ఆన్ దట్ ఈ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు మాత్రం పాజిటివ్గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 2 పాయింట్లు అంటే ఫ్లాట్గా ఉంది. గిఫ్ట్ నిఫ్టీ నాట్ షోయింగ్ ఎనీథింగ్ స్పెషల్. అది విషయం. సో బ్రెంట్ క్రూడ్ చూడండి, తగ్గుముఖం పట్టింది కదా. ఇక్కడ 1.31% డౌన్. ఇంకా తగ్గే అవకాశం ఉంది. గోల్డ్ కూడా తగ్గుతున్నది, ఎందుకంటే వార్ ఫియర్ ఉన్నప్పుడు పెరుగుతాయి కదా. కానీ అది కనిపించడం లేదు. అందుకని నో, గోల్డ్ ఈజ్ డౌన్, క్రూడ్ ఈజ్ ఆల్సో డౌన్. ఇంకా తగ్గాలనుకోండి, అది వేరే సంగతి. డాలర్ ఇండెక్స్ ఈజ్ ఆల్సో డౌన్. డాలర్ ఇండెక్స్ డౌన్ అంటే యుఎస్డి ఐఎన్ఆర్ లో యుఎస్ డాలర్ తాలూకు డామినేషను లేదు, తగ్గింది. యూరోపియన్ యూరో, జీబీపీ, బ్రిటిష్ పౌండ్ అవి మాత్రం కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాయి. సో దిస్ ఈస్ ద స్టోరీ. అందువల్ల ఏంటంటే మార్కెట్లు యాక్టివ్ గానే ఉండే అవకాశం ఉంది. అయితే ఏంటంటే వెరీ యాక్టివ్ గా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఇప్పుడు అన్సర్టనిటీ ఉంది కదా. బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ ఇట్ మే నాట్ హ్యాపెన్, బట్ సమ్హౌ థింగ్స్ ఆర్ ఇన్ ఫేవరబుల్ మోడ్. ఇప్పుడు స్టెబిలిటీ కనిపించినప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో గ్రోత్, అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో బయింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇట్స్ ఆల్ వండర్ఫుల్. సో గుడ్, ఇట్స్ గుడ్ టు సీ దట్ మార్కెట్స్ ఆర్ పికింగ్ అప్. మరి ఈ వారం కొంచెం ఇంకా అట్లీస్ట్ 25,200 అంటే ఇంకా 200 పాయింట్స్, 250 పాయింట్స్ అవే మనం దూరంగా ఉన్నాం. ఈ 25,250 రేంజ్ వరకు వెళ్ళే అవకాశం కనబడుతున్నది. సో రెస్ట్ వీ హ్యావ్ టు సీ. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.